శ్రీశైలం పుణ్యక్షేత్రం పుష్కర వేడుకలతో మరింత సందడిగా మారింది. పాతాళగంగా ప్రాంతంలోని ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్తా, కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ పాతాళగంగలోని భ్రమరాంబిక స్నానఘాట్లో కృష్ణా పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ పుష్కర ఘాట్లు శ్రీశైలంలో ఏర్పాటు చేసిన 4 పుష్కర ఘాట్లలో స్నానం ఆచరించారు. ప్రధానంగా శ్రీశైలంలో 4 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి సమీపంలో పాతాళగంగ వద్ద ఉన్న మల్లికార్జున స్నానఘాట్ ఒకటి, అదేవిధంగా కొత్తగా భ్రమరాంబిక స్నానఘట్టం ఒకటి ఏర్పాటు చేశారు. ఈ 2 ఘాట్లతో పాటు ఆ జలాశయానికి దిగువ భాగంలో అటు తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించే మార్గంలో లింగాల ఘాటు వద్ద మరో 2 స్నాన ఘాట్లు ఏర్పాటు చేశారు. లోయర్ లింగాల ఘాటు, హయ్యర్ లింగాల ఘాటుగా దానిలకు పిలుస్తూ ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. కానీ శ్రీశైలంలో ఏర్పాటు చేసిన 2 స్నాన ఘాటాల్లో అటు మల్లికార్జున ఘాట్లో కానీ ఇటు భ్రమరాంబిక స్నాన ఘాట్లో కానీ ఎగువ ప్రాంతాల నుంచి మెట్ల మీద నడిచి రావాల్సిన పరిస్థితి ఉండడంతో సామాన్య భక్తులు ఈ ప్రాంతానికి పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఆసక్తి చూపడని పరిస్థితి ఉంది. దిగువన శ్రీశైలం జలాశయానికి దిగువన ఏర్పాటు చేసిన లింగాల ఘాట్లోనే అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో శ్రీశైలమే అత్యంత ప్రధానమైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తారని భావించిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలోనే విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఇటు శ్రీశైలంలో 4 స్నానఘాట్లు, అదేవిధంగా సప్తనది సంగమంగా భావించే సంగమేశ్వర ఆలయ సమీపంలో మరో 2 స్నానఘాట్లు ఏర్పాటు చేశారు. ఆ ఘాట్ల వద్ద కూడా అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు 30,000 మంది యాత్రికులు ఈ స్నానఘట్టాల్లో పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ప్రధానంగా ఈ శ్రీశైలంలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు విస్తృత ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ పిండ ప్రదాన సమయంలో ఎక్కువ మేర ఈ సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసే పిండాలు ఇవన్నీ ఎక్కువ పారిశుద్ధ్య పరిస్థితిని కలుగజేస్తాయని భావించిన అధికారులు పిండ ప్రదానం చేసేందుకు ప్రత్యేకంగా కొంచెం స్నాన ఘట్టాలకు దూరంగా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పిండ ప్రదానం చేసిన తర్వాత స్నానం చేసేందుకు భక్తులు స్నాన ఘాట్లకు తరలి రావాల్సి ఉంటుంది. మరోవైపు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఊహించిన అధికారులు పాతాళగంగకు దిగువకు రావడానికి ఒక మార్గము, అదేవిధంగా స్నానాలు ఆచరించిన తర్వాత వెళ్ళడానికి ప్రత్యేకంగా 2 మార్గాలు ఏర్పాటు చేశారు. అటు భ్రమరాంబిక ఘాటుకు ప్రధానంగా ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటు మల్లికార్జున ఘాట్లో స్నానం చేసిన భక్తులు పాతాళగంగ మార్గం గుండా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలా సంగమేశ్వరంలోని ఇదే తరహాలో ఘాట్లు ఏర్పాటు చేసిన 4 ఘట్టాలు ఘాట్లు ఏర్పాటు చేసినప్పటికీ 2 స్నానఘాట్లు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి శ్రీశైలం జలాశయానికి నీటి మట్టం పెరగడంతో 2 స్నానఘాట్లు మునిగిపోయి మరో 2 స్నానఘాట్లలో మాత్రమే స్నానాలు ఆచరిస్తున్నారు. ఒకసారి చూడవచ్చు, గడిచిన 10 రోజుల్లోనే దాదాపు 790 అడుగుల మేర కనీస నీటి మట్టంలో ఉన్న శ్రీశైలం జలాశయం గడిచిన 4 రోజుల్లోనే దాదాపు 870 అడుగుల స్థాయికి నీటి మట్టం పెరిగింది. అంటే 2,40,000 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలాశయంలో అంతకంతకు నీటి మట్టం పెరుగుతుంది. కుడి ఎడమ గట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కొంత నీటిని కిందికి 70,000 క్యూసెక్కుల నీటిని కిందికి కూడా వదులుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం కావడంతో, దానికి తోడు ఈరోజు తొలి రోజు కావడం, శ్రావణ శుక్రవారం కావడంతో శ్రావణ శుక్రవారం పూజలు నిర్వహించుకున్న తర్వాత భక్తులు ఆలస్యంగా పుష్కర స్నానాలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం నుంచి ఈ పుష్కర స్నాన ఘట్టాల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.